body. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో గాయ్స్. పాల్బాల్ గేమ్ అన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో అయితే హంగర్ మూడు పోకేమాన్లు పట్టుకున్నాను. నైట్ అయ్యింది. నైట్ అయ్యేసరికి మనోడేమో గడ్డ కట్టేసాడు చలికి. చలి గడ్డ కట్టేస్తేనేమో డ్రెస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఏంటంటే ఇదిగో డ్రెస్ అయితే ఇదే అనమాట. వచ్చేసి మనోడు చూసారా అంత కత్తిలా ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత ఫుడ్ స్టార్ట్. మనం ఇంకా ఫుడ్ అయితే చేసుకోలేదు. ఎలా చేయాలరా అనుకునేసరికి చాలా టైం అయితే పట్టింది. అప్పటికి ఇంకా 1 HP మాత్రమే మిగిలింది. అదంతా అయ్యేసరికి లాస్ట్కి ఎలా చేయాలో అర్థమైంది. ఇంతకీ హింట్ అయితే పక్కన జర్నీ అని రాసేది చూడండి. పక్కన వచ్చేసి ఏంటి మనం ఇప్పుడు ఏమైనా చేయాలో అవన్నీ అక్కడైతే ఇచ్చారు. మిషన్స్ టైప్ అనమాట. అయితే వచ్చేసి అక్కడే రాసాడు యాజ్ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలో. నేనైతే మొత్తం ఎత్తుక్కున్నాను కానీ అక్కడైతే చూసుకోలేదు. మొత్తానికి లాస్ట్ ఎపిసోడ్ అయితే మొత్తానికి ఫుడ్ కూడా దొరికేసింది. నెమ్మదిగా HP ఫిల్ అవుతుంది అనగా నేనైతే బ్యాక్ అయితే వచ్చేసాను. గేమ్ అయితే ఎండ్ చేశాను అక్కడితో. మొత్తానికి HP అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తానికి ముందు పోకే బాల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే పాల్ బాల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు కావాల్సింది వచ్చేసి వుడ్, స్టోను, ఆ ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం చాలా వరకు అయితే చేసేసుకుందాం. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు అంటే ఇదంతా తిరిగేటప్పుడు మనకి పోకే బాల్స్ తక్కువ అవ్వకూడదు కదా. చూడండి, ఇదంతా ఓపెన్ వరల్డ్ అంటే ఎన్ని కావాలో. మేబీ వేరే విలేజెస్ గట్టా ఉంటాయి అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు విలేజెస్ అలా ఉన్నప్పుడు చేసుకోవడానికి కూడా ఉంటుంది అనుకుంటున్నాను. నాకైతే ఇంకా లెజెండరీ పోకేమాన్స్ వచ్చేస్తుంది. నాకు పోకేమాన్స్ అలవాటు అయిపోయి పోకేమాన్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి. అలాంటివి పట్టుకొని బ్యాటిలింగ్ కూడా ఉంటుందా అంటే వేరే వాళ్ళతో. అందులో అయితే జిమ్ బ్యాడ్జెస్ అలాంటివి ఉంటాయి కదా, టోర్నమెంట్స్ లాగా. అలాంటివి కూడా ఉంటాయేమో చూద్దాం. ఇలాగా ఈసారి ఈ వీడియో అయితే వచ్చేసి మ్యాక్సిమం పోకే బాల్స్ అవన్నీ ఇక్కడున్న కంప్లీట్ చేసుకుని తర్వాతగా అయితే చూద్దాం. ఓకే, ఇదైతే ముందు స్టోన్. ఓకే, మొత్తం ఈ స్టోన్లు అవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో లేడేస్తానులేండి. మీకైతే ఇవన్నీ మీకు అంతా టైం వేస్ట్. 1 hour later. అబ్బా, మొత్తానికి ఒక పావు గంట సేపు నుంచి ఏంటి రాయిలు కొట్టాను. రాయి కాదు, ఇది ఫ్రాగ్మెంట్ స్టోన్స్ కొట్టాను అనమాట. ఆ పావు గంట సేపు కూడా ఒక్క స్టోన్నే కొడుతున్నాను. అంటే చిన్న స్టోనే, పెద్ద స్టోన్ కూడా కాదు. ఇక్కడ రాయి ఉంది కదా, స్టార్టింగ్ కొట్టాను. ఆ రాయి అయితే కాదు, వేరే చిన్నది స్టార్టింగ్ కొట్టాను కదా ఫ్రాగ్మెంట్, ఆ సైజ్ స్టోనే. దాన్ని కొడితే ఎంత ఫ్రాగ్మెంట్ వచ్చిందో తెలుసా? ఈ చెక్కతో కేవలం 14 మాత్రమే వచ్చాయి. ఆ పెద్ద స్టోన్ కొట్టేసరికి నాకేమో 22 స్టోన్స్ అయితే వచ్చాయి. ఆ చిన్నదాన్ని పావు గంట సేపు నుండి కొడితే కానీ నాకు ఈ 14 మాత్రం రాలేదబ్బా. ఎంత అయినాయి అని చూస్తే 14 పావు గంట సేపు నుంచి కొట్టాను. మొత్తానికి ఇప్పుడైతే నాకు విసుగైతే వచ్చి క్రాఫ్ట్ చేసుకుందామని అయితే వచ్చాను. అది ఏంటది? సరిపోయింది, నా దగ్గర ఏం లేదు. వుడ్ ఒక్కటే తక్కువ. పక్కన అక్కడ చెట్టు ఉందా? ఓ సారీ ఎన్విరాన్మెంట్, సారీ. పట్రా కొట్ట 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 కొట్ట. ఒక్క వుడ్ వచ్చేసింది. కావాల్సింది వచ్చేసింది. ఓకే, ఏం చేసుకోవచ్చు. ఇది 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 అయితే కావాలి. ఇదే కదా కొడతారు, కొట్టేది ఇదే కదా, ఇదే. అబ్బా, ఇప్పుడు మొత్తానికి పని అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోద్దబ్బా. పావు గంట సేపు అంటే ఒకటి వచ్చింది. ఓకే, వచ్చేసింది. ఇక మళ్ళీ డిగ్గింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇదంతా స్కిప్ చేస్తాను, మీకు ఇదంతా టైం వేస్ట్. యో కోడి, ఏమైనా ఉంటే నాకు ఏమైనా తెచ్చే, ఏమైనా పక్కన వద్దులే. వచ్చే నైట్ అయిపోతుందా? ఇంకా టైం ఉందిలేండి, ఇంకా టైం ఉంది. సో మొత్తానికి అన్ని డిగ్గింగ్ అన్నీ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. A few moments later. ఓకే, మనకైతే మొత్తానికి ఒక కొత్త మెటీరియల్ కూడా అయితే దొరికింది. అదైతే ఓవర్ అంట. ఏది ఎక్కడుంది? ఇదే కదా. ఇదైతే దొరికింది. ఎందుకన్నా మంచిదని సేఫ్టీగా కొట్టేసాను. అది దొరికింది కదా, అది క్రాఫ్ట్ చేసుకుని వెళ్ళాను. చుట్టుపక్కల ఉన్నాయన్నీ కొట్టుకుని ఆడేసాను. ఫాస్ట్గానే అయిపోయింది. ఫాస్ట్గా 36 అయితే దొరికేసాయి. అబ్బా, ఫాస్ట్గా ఓవర్ కూడా కనిపించింది. మొత్తానికి కొట్టేశాను. అది ఇంకా ఫుల్ పెద్దగా ఉంది, ఇంకా కొట్టలేదు ఫుల్గా. ఈ లోపల మన మూడు బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇదిగో వెయిట్ అయితే ఫుల్ అయిపోయింది. 350 kgs అనుకుంటా. మేబీ నేను వీడు ఎత్తగలిసిన వెయిట్ ఇంకా 360 అయితే కొట్టాను. ఇంకా వెయిట్ పెరిగితే చూస్తారు ఎలా నడుపుతాడో. అది ఎలా ఉంటుంది మనతోటి, ఎలా నడుపుతున్నాడు.
ఓకే మనోడు బరువు అయితే తీసేద్దాం అబ్బా ముందు. ఏం చేయాలి? ఈ కదా అబ్బా, వుడ్ తక్కువ ఉంది. ఓ 2 విచ్చేసి వెళ్ళానా? ఓకే 2 కూడా చేసేసుకున్నాం. 2 అన్నా వెయిట్ తగ్గుద్దేమో కదా. 2 కూడా వెయిట్ తగ్గితే కూడా పర్లేదు. కానీ ఇన్వెంటరీ అక్కడ ఓకే తగ్గిందబ్బా వెయిట్. 2 కాదు, పర్లేదు వెయిట్ అయితే బాగానే తగ్గింది. నైట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే ఇప్పుడు చూసారు కదా, ఆడికి వెయిట్ అయితే పెంచొచ్చు అనుకుంటా నాకు తెలిసి. అంటే స్టేటస్, ఈ స్టేటస్ అయితే పెంచొచ్చు. అది ఒక టాస్క్ అయితే వచ్చింది జర్నీలో. టాస్క్ అంటే మిషన్ టైప్ వచ్చింది. ఓకే మేబీ ఇది పెరుగుద్ది అనుకుంటా ఈ స్ట్రెంత్. ఇది ఇక్కడైతే ఉంది ఎన్హాన్స్ స్టాట్స్. ఇటుది హెల్త్ పెంచుకోవచ్చా? ఓకే. ఓ ఒక్క 3 పాయింట్స్ ఉందబ్బా. హెల్త్ అయితే పెంచాను. నెక్స్ట్ ఏం పెంచాలి? స్టామినా పెంచుదామా? అటాక్ కావాలి. అరే ఈ 3 అయితే కన్ఫామ్గా ఉండాలబ్బా. డిఫెన్స్ 100 ఇది మాత్రం పెంచలేమంట. డిఫెన్స్ 100 ఇది మాత్రం పెంచలేము. కానీ ఈ 3 మాత్రం పెంచాలి. నేను హెల్త్ పెంచా, కానీ ఇప్పుడు వెయిట్ కూడా పెంచాలి కదా. నేను ఎక్కువ లగేజ్ అనేది తీసుకెళ్తున్నాను. అంటే బాల్స్ ఉంటాయి కదా, పోకే బాల్స్, అవన్నీ వెయిట్ ఉంటాయి. అవన్నీ ఎక్కువ కావాలి కాబట్టి ఇది పెంచేద్దాం. ఒకటి పెంచుదాం. 50 50 పెరిగిందబ్బా, ఇది మరీ దారుణం. ఓకే ఇప్పుడు అటాక్ పెంచేద్దామా? స్టామినా పెంచుదామా? స్టామినానా అటాక్? స్టామినా పెంచుదాం, ఎక్కువసేపు ఉండాలి కదా మనోడైతే. ఓకే 670 400. ఇప్పుడు మనోడు 400 కేజీలు అయితే ఎత్తేయగలడు. మనం ఎత్తలేండి నిజంగా. ఓకే మనోడు ఏమైనా ఆకలి అంటారా ఇటు కొంతేసి? ఆకలిలో ఉన్నట్టున్నాడు. ఇన్వర్టరీ ఇది తినడానికేనా? బెర్రీ సీడ్స్ తినడానికి కాదు ఏమో. మేబీ నేను అక్కల్ని నాటకొచ్చా. రెసిపీ ఆమ్లెట్. ఎన్నున్నాయి? ఒకటే ఉందబ్బా. ఒకటి కూడా చేసుకుందాం, ఉన్నప్పుడే తినేయాలి. అరే నీకు ఆమ్లెట్ వేస్తే నీకు దాంట్లో చికెన్ లెగ్ పీస్ ఎక్కడదరా? చికెన్ లెగ్ పీస్ ఎక్కడదరా? తిన్నాడు. ఓకే ఇక్కడ ఏదో బిల్డ్ అని చూపుతుంది. ఏముంది? బెడ్ కావాలి కదా. 20 వుడ్ ఎక్కడ నుండి తేండ్రా? ఓకే ఇదేంటిది? అవును ఇది ఎందుకు తీసాను? ఎందుకు ఇది? పాల్ బాక్స్ నాకు తెలిసి పోకెమాన్స్ దాచుకోవడానికి కదా. దీనికి కూడా వుడ్ కావాలి. మార్నింగ్ అవనాయండి. A few moments later. ఇది అయిపోయాక చేసుకొని అయితే ఇంకా మీకు ఇంక ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎత్తేస్తాను. అదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదే కదా వుడ్. పట్టుకురా. అదే ఇప్పుడు ఇది ఎక్కడ ఎడతాడు? ఒకటేమో బ్యాట్ ఉంది, ఒకటేమో స్టోన్ కొట్టేది ఉంది. ఎక్కడెట్టాడు? ఎక్కడుంది? ఓకే ఇంక మొత్తానికి అయితే ఎక్కడ నుండి వచ్చేసింది కానీ. ఓకే మొత్తానికి అయితే వుడ్ కొట్టడానికి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఇదంతా మీకు పెట్టలేండి, ఇదంతా టైం వేస్ట్. మీకు వుడ్, స్టోను, ఈ ఫ్రాగ్మెంట్స్ ఇవన్నీ పెట్టేటప్పటికి మీకు ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది అదంతా చూసేసరికి. సో అదంతా స్కిప్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఎంత గ్రైండింగ్ అయిపోయి కలుద్దాం. 2 సెకండ్లు ఇప్పుడే కట్ చేసి ఉంటాను. మేబీ కట్ కూడా చేసి ఉండకపోను. మేబీ ఏంటంటే ఇప్పుడే ఆ పక్కనున్న చెట్టును కొట్టాను. 2 సెకండ్లో ఫుల్ అయిపోయింది అనమాట. ఇన్వర్టరీ వచ్చేసి ఎంత తెచ్చిందంటే, ఏది వుడ్డేది 33 వుడ్కే ఫుల్ అయిపోయింది అనమాట. ఏం చెప్పారో అర్థం కాలేదు. 400 ఎందుకంటే నాకు ఇది ఇందాకే జస్ట్ చేసా. 33 వుడ్కి ఫుల్ అయిపోయిందంట. ఓకే ఇప్పుడు ఇది చేసుకుంటాం కదా, తగ్గిపోతుంది లేండి. సరేలే ఏదేదో అనుకుంటాం, అన్ని జరిగిపోతాయా? ఏం చేయాలరా ఇప్పుడు? నడు ఫాస్ట్ నడు. అరే ఇది కాదు బిల్డ్ కదా. ఎక్కడ బిల్డ్ చేద్దాం? అది ఇక్కడ ఖాళీ ఉంది కదా బిల్డ్. ఇదే కదా బిల్డ్.
ఆ? వారిని ఓ ఎక్కడవుతుంది ఇక్కడ అడదామా మరీ అర్థం కొద్ది ఇక్కడ అట్నా ఇక్కడైతే బాగానే ఉంటుందా ఓకే ఇక్కడ అయితే ఆడదాం ఏం చేయాలి ఏయ్, దగ్గరికి వెళ్ళాలి కదా దగ్గరికి వెళ్ళి కొట్టవా కొట్టే అది పోకేమని కొడుతుంది కదా కొట్టే కొట్టే ఏయ్, కోడి కోడి కొట్టటే నేను ఎక్కడ వెనకొట్టే ఇది కొడుతుంది అనుకుంటా ఏయ్, కోడి కొట్టే అది ఇది కొడుతుంది అబ్బా మంచి పోకేమాన్ అబ్బా మంచి పోకేమాన్ నాకు పని తగ్గిచ్చేసింది యో ఏంటిది ఓ ఏదో వచ్చింది మొత్తానికి ఎక్కటి మేనేజ్ యో ఎక్కడ వెళ్ళిపోతున్నావు యో ఏం చేస్తున్నావు నువ్వా ఓ స్టోన్స్ కొడుతుందబ్బా ఫ్రాగ్మెంట్స్ ఓ ఏమన్నా పని చేస్తున్నావు పని మనిషి బాగా పనికి వస్తున్నావు నువ్వు ఆ రెండిట్ల మీద చాలా బాగా పనికి వస్తున్నావు సూపరే నీ శ్రమకి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ మొత్తానికి పగల కూడా అయిపోయింది ఓకే ముందు ఇదేంటో చూద్దాం అవును మ్యాక్ ఎందుకు ఆ కోడ్ అయితే ఏం చేస్తలేదు మ్యాక్ దేనికి పనికి వస్తుంది యో 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 బెర్రీస్ తెస్తుంది అంటండి కొంప తీసి అదే తెస్తుందబ్బా ఫుడ్ తెస్తుంది ఫుడ్ అయితే తెస్తుంది ఫుడ్ తెచ్చుకోవడం బెస్టా మెటీరియల్స్ తెచ్చుకోవడం బెస్టా ఫుడ్ గ్రైనింగ్కి అయితే నేను వెళ్తాను ఫుడ్ అయితే ఓ స్టోరేజ్లో కూడా పెడుతుంది స్టోరేజ్లో పెట్టింది కదా తినేస్తుందా లేదు 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 దాంట్లో పెడుతుందబ్బా మొత్తానికి ఫుడ్ బాధ అయితే తీరిపోయింది ఇది మన మ్యాక్ అయితే చూసుకుంటుంది మన మ్యాక్ పోకేమోన్ కానీ ఎన్ని ఆడుతుంది ఏం ఆడుతుంది ఇదా ఏం పెడుతుంది వస్తుంది కదా రా 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 ఏం పెట్టావు ఇదిగో ఇదిగో ఇవి అయితే పెడుతుందబ్బా రెడ్ బెర్రీస్ అయితే పెడుతుంది ఓన్లా పెట్టలేం చేద్దామా వద్దులే యో ఏం చేస్తున్నావే అట్లే కలా వెళ్ళిపో పడతా వెళ్ళిపో ఏంటిది ఫుల్లీ షీల్డా ఏమైంది ఏమొచ్చిందో తెలియదు బేస్ ఇన్ఫో బెడ్ తీయాలా బెడ్ అవుట్ చేసుకోవాలి కదా అందుకే కదా ఉడ్డు ఏంటిది యో ఏంటి బ్రో ఎఫ్ షీల్డ్ అంటుంది అంటే ఇదేమన్నా చెయ్యాలా ఒకసారి ఇదేంటో చూద్దాం ఆగండి ఒకసారి ఏంటిది కోడ్ నాకు వేస్ట్ ఓ పోకేమాన్ ఇందులో దాచుకోవచ్చా ఎన్నున్నాయి ఓహో ఇది మేబీ ఇక్కడ దాకా ఉందా క్యూ కానీ ఈ కానీ నొక్కోవచ్చా ఓ అర్థమైంది చాలా పోకేమాన్లు అయితే దాచేసుకోవచ్చు మనమైతే ఓకే మరి ఇది ఒకసారి చూద్దాం అండి ఏంటిది యో బయటకు వచ్చింది ఇది బయటకు వచ్చిందబ్బా ఓకే నువ్వు ఎక్కడ రా వస్తుందా రావట్లేదు ఎక్కడికి వస్తుందా ఇది వచ్చింది ఓ ఇది పైకి వెళ్దామా వద్దులే మేకని ఇక్కడ ఆడదాం వద్దులే ఇప్పుడు రెండు బయట ఉంటాయా రెండు బయట ఉన్నాయా బా మనోడు హంగర్ ఇంతగా నాకు తెలియదు ఏంటంటే ఇంకా మన పోకేమాన్ మొత్తం 3 బయటే ఉన్నాయా ఒకటే ఉందా 2 ఉన్నాయా తెలియదు నర్రా బాబు నర్రా ఓపెన్ ఇదిగో ముయ్ ముయ్ ఓకే ఫుల్ అయిపోయింది మనోడు హెల్త్ అయితే
హంగర్ అయితే ఇంకా అప్పుడే ఇది అనుకుంటున్నాను మేబీ. ఇది తీసుకుపోయి అక్కడ పెడదామా? అక్కడ ఇట్టేద్దాం, ఇందులో పెట్టేద్దాం. మళ్ళీ స్టోరేజ్ వేస్ట్ అంటది. జరిగా ఓకే, ఇది కూడా పట్టుకుపోదాం. అదేంటో తెలీదు, సీడ్స్ అనుకుంటాయి. ఏ అరే పట్టుకో, ఉండేది అవునా? ఒరే ఎంతసేపే యో అవి ఉండవనుకుంటా బా, సీడ్స్ ఉండవనుకుంటలేదు, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్. ఓకే ముందు నా పోక. అరే హంగర్ అయిపోయింది కదరా, బ్యాగ్ హెవీయా. ఓకే బాల్స్ చేసుకోవాలి కదా, మర్చిపోయాను. బెడ్ ఒకటి, బెడ్ కూడా చేసుకోవాలి కదా. బెడ్ ఒకటి, పోకే బాల్స్ అక్కడ అలా లోనకెట్టుకుందామా? ఇలా నడరా నడరా నడరా. బిల్డ్ ఇండోర్స్. రే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలరా నేను ఇక్కడ. ఒరే ఇల్లు ఎలా కట్టుకోవాలరా? వారిని ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంట. ఎక్కడ కట్టుకోవాలి? ముందు పోకే బాల్స్ అయితే చేసుకుందాం, వాటికి తర్వాత చూసుకుందాం. ఓకే చాలా వుడ్ ఉంది, స్టోన్ తక్కువ, స్టోన్ తక్కువ. పోలే ఒకటి వస్తుంది కదా, ఒకటి కూడా చూద్దాం. ఒరే మళ్ళీ ఇది, ఒరే ఇడు మళ్ళీ స్టామినా మళ్ళీ తగ్గిపోయిందబ్బా. ఎవడా నువ్వు? ఎవడో వచ్చాడబ్బా. యో ఎవడు బ్రో? యో యో ఆగరా రే, చెవులు దెబ్బనియా. వెల్కమ్, హ్యావ్ సమ్ గుడ్ ఐటమ్స్ టు స్టాక్. ఎడిది తెల్ల భయ్యా, ఏమన్నారా నీ దగ్గర? అయ్యా బురదా, మీరు పేద కుటుంబం బురదా. ఎడిగి ఇంజక్షన్లో డ్రగ్స్ మాత్రం డ్రగ్స్ మేబీ ఇంజక్షన్లు అనుకుంటా, హెల్త్ ఇంజక్షన్లు అయి ఉంటాయి. ఏంటిది మందా? హెచ్పి. ఏంటిది పైన పక్కన రాసేడబ్బా, హై క్వాలిటీ ప్యాడ్ ఆయిల్ అంట. ఒరే గన్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ గన్ ఏమో. కోర్ మేబీ అనుకుంటా. సారీ బురదా, నీతో నాకు ఇప్పుడు అప్పుడే పని లేదు, నీతో నాకు అప్పుడే పని లేదా. నీ అయ్యా ఆడనే పని లేదంటే కానీ వెళ్ళిపోతున్నావా? బుద్ధి లేదు. ఇంకేమన్నారా? సెల్ నా దగ్గర అమ్మచ్చా? ఏమమ్ముదాం? ఏంటిది? ఫైబర్ కావాలి, వుడ్. ఇది ఎందుకో నాకు తెలియదు. ఓహో ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలా? యో ఇది అమ్మడానికి కూడా అవుతులేదా? ఓకే 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 సెల్. కాయిన్ ఇచ్చాడు. అయ్యో ఎందుకు ఇది గోల్డ్ కాయిన్స్? ఎందుకు ఏమో నాకు తెలీదు. అయ్యో ఇంకేమమ్మేద్దామా? కూర అమ్మేద్దామా? కూర అమ్మేద్దామా? అది ఎందుకు పనికి వస్తుందో నాకు తెలియదు. లేదంటే ఆగాదు, దీంట్లో సగం 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 మార్చొచ్చేమో కదా. సగం సగం తీయడానికి అవుతలేదు. ఇది పోలే అమ్మేద్దాం. 130 కాయిన్ చెప్తాడు. థ్యాంక్ యూ బురదా, నీతో అమ్మినందుకు, బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీ. నాకు బరువు కూడా తగ్గించావు. ఏంటి బే మొహన్ మీదకి వస్తాను, బ్యాట్ ఇచ్చి కొట్టానంటే సత్తావు. వేసేద్దాం అంటారు ఆయనకి. ఫైట్ చేయి. వచ్చే ఆగండి, నా దగ్గర ఇప్పుడు ఈ మ్యాచ్ కన్నా నాకు ఇదే నచ్చిందబ్బా. ఇది కూడా కావాలి నాకు అది కూడా కావాలి. ఈ మేకను తీసుకుని ఇక్కడ అడదామా? ఇక్కడ ఉండు. ఇది వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది నా మ్యాక్. ఇది ఇక్కడ ఉంటుంది కదా. యో నువ్వు నాదానివే కదా.
వి అంటే ఏంటి వి? యా ఎత్తేసాడు. త్రో వద్దు వదిలే 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 వదిలే. అరే వదిలేరా దాన్ని. అరే అయ్యో పాపమయ్యా. ఇంకేంటి 4 to ఓపెన్ ఏమున్నాయి? ఏమోట ఏ డాన్స్. యో మావాడు అతను డాన్స్. రే బ్రేక్ డాన్స్ వేసేస్తున్నావు నువ్వే వారిని. రే ఎంతసేపు వేస్తారు అలాగా? రే ఆగరా వారిని. అరే నా మేక అక్కడే ఉంటుందా? వస్తుందా నాతో? వాడిని ఎంత పని చేసి పెట్టావే. అరే ఎంత పని చేసేసింది ఇది. ఆగండి. A few moments later. ఓకే బాస్. మ్యాక్స్ 8. ఓకే చేరా ఫస్ట్ చేయి. ఆ మ్యాక్ హెల్ప్ చేస్తుంది వచ్చి నాకు. ఓ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓహో థ్యాంక్ యూ మ్యాకా. థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్. నేను అనవసరంగా ఇసిరేసాను కానీ చాలా పనికి వస్తున్నాం. ఆ కోడి ఉంది చూడండి. ఆ కోడి ఎందుకు ఉందో మీ అక్క. ఎన్ని వచ్చాయి? అవును ఎన్ని పోకేబాల్స్ వచ్చాయి? 11. ఇంకా చాలు ఇంకా కావాలి. నీ అక్క నువ్వు రాయలు మాత్రమే కొడతావే, చక్కర కొట్టవా? అవును ఇప్పుడు ఇల్లు ఎలా చేసుకోవాలి? అదొకటి ఉంది కదా. నేను ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? అక్కడే కట్టుకోవాలా? ఎలా కట్టాలి? ఓ బిల్డ్ ఉంది కదా. బిల్డ్లో ఇదిగో ఫౌండేషన్ ఉందబ్బా. ఫౌండేషన్ ఉంది. లేదు ఇంకా రావట్లే. 1 hour later. ఫౌండేషన్ ఓపెన్ అయిందబ్బా. ఓ ఫౌండేషన్ వేయాలి. రూఫ్ ఇది ఫౌండేషన్ అంటే ఇదే కదా వేయాలి. వుడ్ లేదు. వుడ్ తీసుకుందాం. ఎంతోసేపు కాదు ఇప్పుడు చూస్తారా. ఇందాక ఎలాగైందంటే చాలా సింపుల్ ఫాస్ట్గా చెట్టు పడిపోయింది. ఇది ఉంది కదా పట. చూడండి ఎంత ఫాస్ట్గా వుడ్ వచ్చేస్తుందో. బ్యాగ్ కూడా నిండిపోతుంది. 15 వుడ్. అప్పుడే 15 వుడ్. అంటే దేని ఐటమ్ దేనికి వాడితే అంత ఫాస్ట్గా ఉందన్నమాట. నడువే ఎక్కడే కట్టేసుకుందాం మన ఇల్లు వచ్చేసి. ఇటే పట్టుకుందాం. బిల్డ్ ఏంటది ఇందాక నుండి తిరిగేస్తుంది. ఓకే ఇదైతే ఎక్కడ ఓపెన్లో వేసుకుందామా? నువ్వు అడ్డం రాకే నువ్వు నాకు. ఓకే ఒక్కటా. ఇంకోటి వేద్దామా? 4 వేసుకుందాం. ఓకే ఇంకోటి. ఓకే సరిపోద్దా ఇక్కడ? సరిపోయిందబ్బా. రాయిలో కూడా దూరేసింది. నువ్వేంటి వేస్తున్నావు అక్కడ? ఓకే ఇప్పుడు వాల్సా? ఏమైంది అలా ఇట్టావు మొహం? అంగరం కొట్టా దానికి. క్యాన్సిల్ ఎలా చేయాలి? ఏమైంది బరదా? అర్థమైంది. ఓకే అక్కడికి వెళ్దాం. ఫుడ్ దీనికి ఎలా పెట్టాలి ఇక్కడ? ఇదిగో
ఫుడ్ ఎలా అట్టాలి? ఓకే, మేబీ ఫుడ్ తెచ్చుకుందాం ఆగండి. ఫుడ్ యో, అది ఫుడ్ కోసం నా దగ్గరికి వచ్చేస్తుందా బా పాపం. ఆగు బురదా, ఒక్క నిమిషం, నీకు ఫుడ్డే కదా కావాలి. వచ్చే ఏ చేస్తున్నావు బే? చేతిలో ఫుడ్ తీసుకోవడానికి కావదు. ఇదిగో దీనికి కూడా పెట్టచ్చు బా. ఓకే, మనం కూడా కొంచెం ఓకే, ఎలా ఎట్టాలో అర్థమైపోయింది రెండిట్లకు కూడా. నేను ఎలా తినాలి, పోకేమోన్కి ఎలా ఎట్టాలో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కూడా అలాగే ఎట్టావా దిగులు మొహం? అది అరే వత్తట పారిపోతుంది. ఏంటిది? బ్లూ లైన్ ఏంటి? అక్కడితో ఎండా అలా వెళ్ళలేనా? వెళ్తున్నాను కదా. మేబీ నా ఇల్లా? నా ఇల్లు సరౌండింగ్స్ అయ్యా. ఎవడన్నా ఈ బార్డర్ దాటాడా ఎగరేసేస్తాను. ఓకే, ఇంకా ఇల్లు కట్టుకోవాలి కదా. ఏంటి నువ్వు నా వెనకాలే తిరుగుతున్నావు? ఏ పని లేదా? 1 hour later. ఏదేదో చేద్దాం అనుకున్నాను, ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఏదేదో అవుతుందబ్బా మొత్తం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసి మొత్తం పడుకున్నాడు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మొత్తం పొగబల్ తయారు చేసుకొని బయటికి అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ ఎంత తీరా చూస్తానేమో ఇల్లు కట్టుకున్నాను. ఓకే, బయట నుండి అయితే వ్యూ అయితే చూద్దాం. మన ఇల్లు ఇది వచ్చేసి మన ఇల్లు అనమాట. అంత గొప్పగా లేదు, ఏదో ట్రంక్ పెట్టి తీసుకొచ్చి పెట్టినట్టుంది ఇదంతా. ఏంటని బాధ? నీతో ఆడుకోవాలా? తర్వాత ఆడుకుందాం, ముందు మా వాళ్ళతో మాట్లాడుకుని. సో ఇదే మన వాళ్ళ వీడియో వచ్చేసి. ఇంకా ఇక్కడ చేయాల్సింది చాలా ఉందబ్బా, ఇంకా చాలా ఉంది. అప్పుడు కానీ వెళ్ళలేము, ఇక్కడ కంప్లీట్ చేసుకుని నాకు అప్పుడైతే వెళ్ళాలబ్బా బయటికి. వెళ్దాం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేద్దాం. మేబీ రేపైతే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. మేబీ రేపు కాదు, ఎల్లుండా. మేబీ 2 డేస్లో అయితే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసి మేబీ ఆఫ్లైన్లో కూడా ఆడేయచ్చు అనుకుంటా. నేనైతే ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఆఫ్లైన్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు, చూద్దాం. ఓకే, ఇవాళ దాని వీడియో అయితే వచ్చేసి ఇల్లు కట్టాను, మన పోకేమాన్ ఏయో కట్టాను. సో ఇదే మన ఇవాళ వీడియో అయితే వచ్చేసి. సో కామెంట్ అయితే చేయండి, అలాగే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్ గైస్, బాయ్.